స్తోత్రములు. నేటి రోజున దేవుడు కారణం దీని యొక్క మొదటి మాటను పంచుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవాది దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలుపుతూ, అలాగే అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి, అలాగే పెద్దలకు, సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. ప్రింట్ చేసుకొచ్చినాను. నేను ట్రై చేస్తాను నేనే చదవాలని. దయచేసి మీరు జస్ట్ వినండి. రోమియోలు అపోస్తులైన పౌలు రాసిన రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 11 వరకు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయింది. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఎలా అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమే ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడుతాము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోతే తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. దేవుని యొక్క ప్రేమ నేటి రోజుల్లో ఈ యొక్క ప్రేమను అంటే అర్థం చేసుకునేవారు లేరు. ఈ లోక విధి ఏమంటే మనకందరికీ ప్రేమ అంటే కేవలం రోమియో జూలియట్, తాగుబోతు దేవదాస్ పారు, ఈ ప్రేమ గురించి తెలుసు కానీ దేవుని ప్రేమ గురించి తెలియదు. ఒక మనిషి కూడా ప్రాణం పెట్టాడంటే అర్థం అది. అయితే దేవుడు మనుషుల కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన ఎలా అనగా మనం ఇంకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం పాపలమై ఉండగా ఆయన శిలువలో మన కొరకు చనిపోయి ఉన్నాడు. శిలువ యొక్క క్రూసిఫిక్షన్ ఏదైతే ఉంది కదా ప్యాటర్న్, ఇది రోమియోలు కనిపెట్టినది కాదు. ఇది మన ఎస్తేర్ గ్రంథంలో మనం పర్షియన్స్ వారు దాన్ని మొదలు స్టార్ట్ చేసినారు. మనం చెప్తే కానీ దాంట్లో ఆమాను మొర్దెకైని ఉరి కంబం చేపిస్తాడు. మొర్దెకైని ఉరి వేయడానికి ఉరి కంబం చేపిస్తాడు. అది 70 అడుగుల ఎత్తైన ఉరి కంబము. అది ఎట్లా ఉంటాయంటే ఒక కొయ్య, దానికి ఒక షార్ప్ ఇది ఉంటాయి. దాని వెనుక నుంచి కుర్చి దాన్ని లేపుతారనమాట. అలా పర్షియన్స్ వారు చంపేవారు. ఎందుకంటే ఎవరైనా రాజులకు వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తే దాన్ని పైకి ఎత్తి చూపించడానికి, ఎవరైనా మాకు విరోధంగా ఏదైనా చేస్తే మేము ఇలా శిక్షిస్తామని అది చూపించడానికి వాళ్ళు చేసేవారు. అలెగ్జాండర్ ఎప్పుడైతే పర్షియా దేశాన్ని జయించినాడో, అలెగ్జాండర్ ఆ యొక్క శిక్షను ఆయన యెరూషలేంకి రోమ్కి తెచ్చినాడు. రోమియోలు ఎట్లాంటి వారంటే వారికి మనుషులని చంపడం అంటే వారికి ఒక చాలా ఇష్టమైన ఇది. వాళ్ళు శ్రమ పెట్టడంలో తారక స్థాయిలో ఉంటారు వాళ్ళు రోమియోలు.
రోమిలు ఎప్పుడైతే మనుషుల్ని ఎలా చంపేవారంటే ఒక గొడ్డలి పైకి పోయి పైన గొడ్డలి ఉండేది, వాళ్ళ గొంతు డైరెక్ట్ చంపేవారు. సో ఇది ఎప్పుడైతే వాళ్ళు చూసినారు కదా ఇది బాగుంది, మనం దీన్ని మనం అడాప్ట్ చేసి ఇలా సిలువ వేద్దామని వాళ్ళు సిలువను స్టార్ట్ చేసినారు రోమన్స్. సిలువ అనేది చాలా ప్రకారంగా వీళ్ళు సిలువలు వేయడం స్టార్ట్ చేసినారు రోమన్స్. దీంట్లో ఒక సిలువ ఎట్లా అంటే మామూలుగా ఆయనను తాళ్లతో కట్టి వారాలు పెట్టేవారు అనమాట. ఆయన దప్పిగా ఆకలితో ఆయన చనిపోయేవాడు అరుస్తూ. ఇంకోటి ఏంటంటే యేసుక్రీస్తుని వేసిన సిలువ. యేసుక్రీస్తుని వేసిన సిలువ ఎట్లా అంటే ఆయనను చేతిలో మేకులు కొట్టి ఆయన శ్రమ పెట్టి చంపేవారు. సిలువ మనకు ఏదైతే ఫోటోలో ఆశ కదా, సిలువ 2 ప్రకారాలు, ఒకటి క్యాపిటల్ టీ, ఇంకొకటి స్మాల్ టీ. మనము చాలా మటుకు ఏదైతే ఫోటోలో ఇంకా సినిమాలు చూస్తాం కదా అది స్మాల్ టీలా కనబడుతుంది మీకు ఇలా, కానీ అసలు ఏమంటే క్యాపిటల్ టీ. మన యేసుక్రీస్తుని క్యాపిటల్ టీలో వేసినారు. దాంట్లో ఎట్లా అంటే ఒకటి నిలువు గుంజ ఉండేది, ఒకటి అడ్డు గుంజ ఉండేది. నిలువు గుంజని స్పైక్స్ అంటారు, అడ్డు గుంజని పెట్టిబులం అంటారు. ఈ పెట్టిబులంని ఒక ఆవిడ మధ్యన రంధ్రం చేసిన ఎత్తికాడ దాన్ని పెట్టేవారు అనమాట. మనకి ఎందుకంటే క్రాస్లా కనబడతాయంటే ఎప్పుడైతే క్రీస్తుని సిలువ వేసినారు కదా రోమిలు ఏం చేసేవారంటే ఆయన ఎత్తేక ఇంకొక గుంజను పెట్టి దాని మీద ఒక బోర్డు పెట్టేవారు అనమాట. యేసుక్రీస్తు ఇంకా కూడా ఒక బోర్డు పెట్టినారు. దాని వరకు మనకి ఇలా కనిపిస్తాయి, INRI అని, ఈజస్ నజరేనస్ రెక్స్ యుదోరం, యూదుల రాజైన నజరేడైన యేసు అనే విలాసాన్ని ఆయన వెనుక రాసి పెట్టినారనమాట. ఇది అంత చెప్పడానికి ఎందుకు ఈయనను చంపుతున్నామని వెనుక బోర్డు పెట్టేవారు. ఆ బోర్డు పెట్టినప్పుడు మనకి ఇలా క్రాస్ కనబడుతుందన్నమాట. అయితే యేసుక్రీస్తు ఈ మన పస్కా పండుగ అన్నాడు. పస్కా పండుగ రోజు పస్కా పండుగ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు. యేసు శిష్యులతో కలిసి పస్కా ఆచరించిన తర్వాత ఆయన ఒక టావల్ తీసుకొని ఒక గిన్నె తీసుకొని మన శిష్యుల అందరి పాదాలు కడిగి ఒక పాట పాడి దాని తర్వాత వారు గెత్సెమనే అనే చోటుకి వారు పోయినారన్నమాట. అక్కడ పోయిన తర్వాత ఇదంతా జరిగే సమయం 10 కన్నా ఎక్కువైంది. గెత్సెమనకు ముట్టే 10 వరకు గెత్సెమనే తోటలో వెళ్ళిపోయినారు అనమాట. 10 గంటల నుంచి యేసుక్రీస్తు చాలా బాధతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆడ. అప్పుడు ఈ యొక్క 1 గంటకి అక్కడ యేసుక్రీస్తుని పట్టుకుని వచ్చినారు. అది మనకు కనబడుతుందంటే యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనం. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయింది. ఫస్ట్ ఆయన పట్టుకొని అన్న యొద్దకు తీసుకొని పోయాను. ఎవరు ఆయన పట్టుకుని వచ్చినారంటే సైనికులు, సహస్రాధిపతులు, యూదుల బంట్రోతులు. సహస్రాధిపతి అంటే 1000 మందికి అధిపతి. 1000 మందికి అధిపతి. శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. సహస్రాధిపతి వచ్చినాడంటే అక్కడ 1000 మంది సైనికులు వచ్చింటేనే సహస్రాధిపతి వస్తాడనమాట. ఇంకా అలాగే ఎవరైతే ప్రధాన యాజకుల యొక్క బంట్రోతుడు వచ్చినారు అక్కడ, వీరికి వారి మీద నమ్మకం లేక మన రోమిల మీద నమ్మకం లేక క్రీస్తుని పట్టుకుంటారు లేదని సో వాళ్ళు మన బంట్రోతులను పంపించినారు.
సో ఇక్కడ 900 నుంచి 1200 వరకు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చినారని చరిత్ర. అప్పుడు అన్న దగ్గరికి ఒంటి గట్టకి ఆయనని పట్టుకొని వెళ్ళినారు. అన్న దగ్గర ఏం జరిగిందంటే అక్కడ ఒక బంటౌతు ఆయన ఏం చేసినాడంటే ఆయన అప్పుడు మొట్టమొదటిగా ఆయనని కొట్టినాడు. మనం అది శాతం యోహాను సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. అక్కడ అన్న పొంతలేని ప్రశ్నలు ఆయన అడుగుతున్నాడు. యేసుక్రీస్తు సరైన జవాబు ఇస్తున్నాడు. ఆయనని ఒక సైనికుడు కొట్టినాడు. నేను చెప్తాను, నీవు నన్ను అడగనేలా, నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది మీరు ఎరుగుదురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బండ్రోతులలో ఒకడు, ప్రధాన యాజకునికి ఎలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ఆయన ప్రధాన యాజకుడు అన్న ప్రశ్నిస్తే కరెక్ట్ జవాబు ఆయన ఇస్తే దానికి బండ్రోతు అరచేతితో ఆయన కొట్టినాడు. ఇది 2 గంటల నుండి 2 గంటల 30 నిమిషాల వరకు ఇది అన్నయ్య దగ్గర జరిగింది. దాని తర్వాత ఆయనను అన్న యొక్క మామ దగ్గరికి తీసుకెళ్ళినారు. అది మనం ఎక్కడ వెళ్తామంటే 24వ వచనంలో, అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కైప యొద్దకు పంపెను. ఇప్పుడు కైప యొద్దకు ఆయనని తీసుకొని వెళ్ళినారు. ఇది 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు. ఫస్ట్ అన్న దగ్గర విచారణ జరిగింది. ఇప్పుడు కైప దగ్గర విచారణ జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తుని ఉదయం 6 గంటలకి ఆయనని ఎక్కడ తీసుకువెళ్ళినారంటే యోహాను సువార్త 22వ అధ్యాయం 66వ వచనంలో, ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి అని రాసినారు. ఇక్కడ ఉదయం అంటే యువతులకు ఉదయం అంటే 6 గంటలు అన్నమాట, మార్నింగ్ 6 గంటలకి ఇప్పుడు మన సన్నిధిని సభకి ఆయన తీసుకొని వచ్చినారు. ఇంకా యేసుక్రీస్తుని యూదులే విచారిస్తున్నారు. ఇంకా రోమిల దగ్గరికి తీసుకెళ్ళలేరు. రాత్రి 1 గంట పట్టుకొని ఇప్పుడు 6 గంటల వరకు ఆయనని అక్కడే యూదులు విచారణ చేస్తున్నారు. అప్పుడు ఈ సన్నిధి సభలో ఏం జరిగిందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనంలో చదువుతాం. ప్రధాన యాజకుడు తన వస్త్రం చింపుకొని, వీడు దేవదూషణ చేసేను, మనం ఇంకా సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచున్నది అడిగాను. అందుకు వారు, వీడు మరణకు పాత్రుడని. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి ఉద్ధరిస్తూ, నిన్ను కొట్టిన వాడెవడు, ప్రవచింపుము మనివి. మొట్టమొదటిగా అన్న దగ్గర ఆయన మీద చేయబడింది. ఇప్పుడు రెండోసారి ఇక్కడ ఆయన కొట్టక ముందు ఆయన మీద ఉమ్మి వేసినారు. అక్కడ ఎట్లా నేను చెప్తా, 900 నుండి 1200 వరకు సైనికులు ఉంటే మనం కనుక మినిమం 10% 10% పట్టుకుంటే ఒక 90 నుండి 120 మంది ఆయన మీద ఉమ్మి వేసినారు. దాని తర్వాత ఆయన గుద్దినారు, ఆయన ఆట పట్టిస్తున్నారు. ముసుగేసి యేసు నేను ఎవరు కొట్టరి అని ప్రవచించమని ఆయనతో ఆట పట్టిస్తున్నారు. మీరు ఆలోచిస్తే కన్నా ఎంత ఆయనని బాధ పెడుతున్నారో ఒక ఆయన వచ్చేసి. ఇప్పుడు ఇది మన ఈ సన్నిధి సభ అంటే 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు ఈ యొక్క మహాసభలు ఆయనను ఉంచారు, విచారణ చేశారు. దాని తర్వాత శ్రమ పెట్టినారు ఆయనని. దాని తర్వాత ఆయనని పిలాతు యొద్దకు 6 గంటల 30 నిమిషాల తర్వాత పిలాతు యొద్దకు ఆయనని తీసుకొని పోయినారు. ఇది లూకా సువార్త 23వ అధ్యాయము 1వ వచనము.
అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయి అని రాసినారు. పిలాతు యొక్క ఆయన విచారణ ఇప్పుడు విచారిస్తున్నారు ఆయనకు. దాని తర్వాత పిలాతు ఏం చేస్తున్నాడంటే 6:30 నుండి 7 గంటల వరకు ఆయన విచారణ చేసి 7 గంటలకి ఆయనని ఏ రోజు యొద్దకు ఆయన పంపించినాడు. ఏ రోజు యొద్దకు పంపిస్తే ఏ రోజు దగ్గర కూడా ఆయన విచారణ చేసిన తర్వాత మళ్ళీ ఆయనను పిలాతు యొద్దకు పంపించినారు. అది 7:30 నుండి 8 గంటల వరకు మళ్ళీ పిలాతు ఆయనతో విచారణ చేస్తున్నారు. ఇప్పుడు 8 గంటల వరకు ఆయన పిలాతు యొద్ద ఉన్నాడు. రాత్రి 1 గంట నుండి ఆయనని 8 గంటల వరకు ఆయన మీద 6 సార్లు విచారణ చేసినారు. మొట్టమొదటిగా అన్న దగ్గరికి, దాని తర్వాత కైప దగ్గరికి, దాని తర్వాత మహాసభలో శనిద్రి సభలోకి, దాని తర్వాత పిలాతు యొద్దకు, దాని తర్వాత హేరోదు యొద్దకు, దాని తర్వాత మళ్ళీ పిలాతు యొద్దకు తెచ్చినారు. యూదులు అయినా కానీ రోమిలు అయినా కానీ వాళ్ళ చట్ట ప్రకారం ఎట్లా అంటే రాత్రి పూట వారిని అరెస్ట్ చేయొద్దు అనమాట. ఎవరినైనా కానీ రాత్రి పూట అరెస్ట్ చేయొద్దు. కానీ యేసుక్రీస్తుని వీళ్ళు రాత్రి అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను రాత్రి పూట విచారణ చేయొద్దు అనమాట. కానీ రాత్రి అంతా ఆయనతో విచారణ చేసినారు. విచారణ చేసినప్పుడు ఆయన మీద కొట్టొద్దు, ఆయన కొట్టకూడదు. కానీ ఆయనను కొట్టినారు, ఆయన మీద ఉమ్మి వేసినారు, ఆయన గుద్దినారు. అలాగే ముద్దాయి కొరకి వారు ఒక లాయర్ని, ఆయన తరఫున మాట్లాడడానికి ఒక లాయర్ని ఇవ్వాలి, కానీ ఆయన తరఫున మాట్లాడే ఒక వ్యక్తి కూడా లేడు. విచారణ జరిగిన తర్వాత 1-2 రోజులు ఆయనని వారి కస్టడీలో పెట్టుకోవాలా. డైరెక్ట్గా ఆయన అప్పుడే వెంటనే శిక్ష అమలు చేయకూడదు. ఇది యూదుల రోమిల ఒక చట్ట ప్రకారము. కానీ అన్ని దానికి వారు వ్యతిరేకంగా చేసినారు. ఏషియా గ్రంథంలో 53:8 ఇలా రాయబడింది: అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. ఆయనను అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు రాత్రంతా. ఆయన అన్యాయ తీర్పులో ఆయన రాత్రి అరెస్ట్ చేయకూడదు, ఆయన రాత్రి అరెస్ట్ చేసినారు. ఆయనను విచారింపకూడదు, రాత్రిపూట ఆయన రాత్రిపూట విచారణ చేసినారు. ఆయనను కొట్టకూడదు, ఆయన కొట్టినారు, ఉమ్మి వేసినారు. ఆయనకు ఒక డిఫెన్స్ లాయర్ ఆయన లాయర్ ఇవ్వాలి, న్యాయాధిపతిగా ఆయన తరపుగా మాట్లాడడానికి ఒక ఇవ్వాలి, కానీ ఆయన ఇచ్చలేరు. వెంటనే ఆయనకి శిక్ష అమలు చేయదు, కానీ వెంటనే శిక్ష కూడా అమలు చేసినారు. అయితే ఇప్పుడు పిలాతు ఈ జనసమూహను సంతోషపెట్టడానికి ఆయన ఏం చేసినాడని మనం చెప్తాము. మార్కు సువార్త. పిలాతు జనసమూహంను సంతోషపెట్టుటకు మనసు గలవాడే వారికి బరప్పను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. ఇప్పుడు పిలాతు ఏం చేసినాడంటే ఆయనని కొరడాలతో కొట్టియడానికి ఆయన అప్పగించినాడు. రోమిల కొరడాలు ఎట్లా ఉంటాయంటే, ఏదైతే రోమిలో కొరడ ఉంటాయి కదా, దాని ఫ్లాగ్రమ్ ఫజలం క్యాట్ ఆఫ్ 9 days అంటారు. క్యాట్ ఆఫ్ 9 days అంటే పిల్లికి 9 తోకలని. పిల్లికి 9 తోకలు ఉంటాయా? ఇలా ఉంటాయి ఆ కొరడ. ఒక చిన్న కట్టె ఉంటాయి, దానికి 9 లెదర్ బెల్ట్స్ ఉంటాయి. దాని చివరన గాజైనా కానీ మన పులికూర అయినా కానీ షార్ప్ ఉండే అవి పెడతారు. అది ఒక్కసారి కొడితే 9 దెబ్బలు ఒకసారి కలుగుతాయి అన్నమాట. అట్లాంటి కొరడాలతో
యేసుక్రీస్తుని కొట్టినారు. ఆయనని కొడతప్పుడు దపదపగా కొడుతుంటే ఆయన చర్మము, ఆయన యొక్క కండరాలు, నరాలు అన్నీ పీకొచ్చేది. ఆయనని యూదుల ప్రకారము 39 కొరడాలు కొడతారు, కానీ ఇక్కడ రోమిలు కొడుతున్నారు. చాలామంది అంటారు 39 కొరడాలు కొట్టినారని, కానీ ఇక్కడ రోమిలు కొడుతున్నారు. యూదులకు 40 అనేది వాళ్ళు పలకరు, ఎందుకంటే దేవుడు 40 సంవత్సరాలు వారిని శ్రమ పెట్టినందుకు వారికి 40 అనేది వాళ్ళకి ఇష్టం రాదు ఆ యొక్క నంబరు. కానీ రోమిలకి అట్లాంటిది ఏమి సెంటిమెంట్స్ లేవు 40 అనేది. రోమిలు ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఎవరైనా కొరడాలతో కొడతప్పుడు ఒక మానిటర్ చేయడానికి ఒక ఆయన ఉంటాడు, ఆయన చూస్తుంటాడు. మనిషి చావబోతున్నాడు అన్నప్పుడు అప్పుడు ఆపుతారనమాట. యేసుక్రీస్తుని ఆయన్ని ఆ కొరడాలతో కొడుతున్నారు. ఈ కొరడాలు ఎట్లా కొడతారంటే ఒక కింది చిన్న కోయ లేకుంటే ఇట్లా పైన కోయ ఇట్లా కట్టేసి ఈపు విశాలంగా కనబడతాట కొడతారు. ఎప్పుడైతే ఆ కొరడ కొడితే కానీ ఈపు అంతా మొత్తం అది తీసుకొని వస్తాయి అన్నమాట. ఆ దఫాలు కొడుతుంటే యేసుక్రీస్తు ఒక పరిస్థితి ఎలా అయిందంటే ఆయన కొట్టి ఎప్పుడు పారేసినప్పుడు ఆయన ఒక మాంసం ముద్దలా తయారైనాడు. ఆయన యొక్క శరీరము ఆయన యొక్క రక్తంలోనే మొత్తం తడిసిపోయింది. అక్కడ అది బండరాల పరిస్థితి, దాన్ని గబ్బాత అంటారు. అప్పుడు ఆయనని ఆ నుంచి తీసుకొని ఎక్కడ వెళ్ళారంటే 16వ వచనం చదువుతాం. అంతటా సైనికులు ఆయనను ప్రేతోరం అను అధికార మందిరంలో లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదా రంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటంను ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనను వందనము చేయసాగి, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి ముఖాలుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదా రంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను శిలువ వేటకు తీసుకొని పోయి. ఇక్కడ మళ్ళీ ఏం జరిగిందంటే ఆయనకు ఊదా రంగు వస్త్రం వేసినారు. రాజులకు ఊదా రంగు వస్త్రం వేశారు అనమాట. నువ్వు రాజు కదా, నీకు ఆయన ఆల్రెడీ ఆయనకి మొత్తం శరీరం గాయమైంది, దాని మీద ఒక వస్త్రం కప్పినారు. ఈ వస్త్రాన్ని దాని తర్వాత ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినారు. దాని తర్వాత మనం చూస్తే కనుక ఆయన మీద మళ్ళీ ఉమ్మి వేయడం స్టార్ట్ చేసినారు. ఆయన మీద ఉమ్మి వేసి మోకాలుని ఆయనను నమస్కారం చేసి మళ్ళీ ఆపాదిస్తున్నారు, మళ్ళీ ఆయనను ఎక్కరిస్తున్నారు. దాని తర్వాత ఆ అపహాసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారాని వస్త్రము తీసివేసింది. ఒకసారి ఆలోచించండి, ఆల్రెడీ ఆయన మొత్తం రక్తంతో ఉన్నాడు. ఆ ఊద వస్త్రం వేసినారు, ఆ ఊద రంగు వస్త్రాన్ని పీకినారు. అప్పుడు మన చిన్న బ్యాండేజే కనిపించినప్పుడు తీసినప్పుడు దాన్ని ఉప్పు తీస్తాం కదా, చిన్నగా 2 ఎడకలను కలుసుకుంటాయి. అట్లాంటిది యేసుక్రీస్తుని ఊద రంగు వస్త్రము ఆయన మీద వేసి పీకినారు. దాని తర్వాత మరో ఒక వస్త్రం వేసినారు, అది శిలువ కాడ ఆయనని ఆ వస్త్రాన్ని కూడా తీస్తారు. ఇక్కడ యేషయా గారు 700 సంవత్సరాల ముందు, యేసుక్రీస్తు 700 సంవత్సరాల ముందు ఆయన ఏం రాస్తారంటే, లేత మొక్క వలెను, యేషయా గ్రంథము 53:2 వచనం, లేత మొక్క వలెను, ఎండిన భూమిలో వెలిసిన మొక్క వలెను అతడు ఆయన యొక్క పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతను చూసి అపేక్షించినట్లుగా అతని
స్వరూపం లేదు. అతడు తృణీకరించబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతులను వ్యాధి అనుభవించిన వాడు కనుక మనుషులు చూడగలరు అని ఉండేది. అతడు తృణీకరించబడేవాడు కనుక మనము అతన్ని ఎన్నిక చేయలేకపోతుంది. దాంట్లోని 52:14 ఒక మాట చెప్పాలంటే, నిన్ను చూచి ఏ మనిషి రూపం కంటే అతని ముఖమును, నరరూపం కంటే అతని రూపము చాలా వికారమని చాలా మంది ఎలా విస్మయ పొందిరి. ఇక్కడ ఆయన రూపం ఎలా ఆయనలో ఉన్న స్వరూపం అంతా తీసేసినారు. ఆయన రూపాన్ని చూడాలంటే ఇక్కడ ఏషయ రాశాడంటే, ఏ నరరూపం కంటే అతని రూపము చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం ఉంది అని రాస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద శిలువ మోపుతారు. శిలువ అని చెప్పినట్ల 2 గుంజలు ఉంటాయి. ఆయన మొత్తం శిలువ మోసలేడు. ఆయనకి అడ్డుగుంజ ఏదైతే ఉందో దాన్ని మోసినారు. ఆ యొక్క అడ్డుగుంజ బరువు ఏమంటే 110 పౌండ్స్, 45 నుండి 49 కేజీల బరువు అయినా అది అడ్డుగుంజ. ఆ గుంజని ఆయన ఏం చేసినాడు, ఆల్రెడీ ఆలోచించండి. ఆయన అన్నిలాగా హింసించిన తర్వాత ఆ యొక్క 49 కేజీల బరువు మోయగలడా? సో ఆ యొక్క గుంజను ఆయన మోయేలాగా మోస్తున్నాడు. ఇది 8 గంటలకి ఈయన తీసుకొని పోతున్నారు. ఇది 8 గంటల నుంచి 9 గంటల వరకు ఆయనని ఈ యొక్క యెరూషలేము వీధిలో నడిపిస్తున్నారు. ఆయన లేపుతుంటే అక్కడ కురేనీయుడైన సీమోన్ని పట్టుకొని, ఇక్కడ రాసినారు మత్తయి సువార్త 'వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన శిలువ వేయుటకు అతనిని బలవంతము చేశాను. ఇప్పుడు ఆయనని శిలువ దగ్గర తెచ్చి ఆయన చేతుల్లో మేకులు కొట్టి కాళ్ళకి మేకులు కొట్టినారు. చేతుల మేకులు అంటే ఇక్కడ కొట్టలేరు, ఇక్కడ కొట్టినారు. ఇక్కడ కొడితే కానీ ఆయన 65 కేజీల బరువు ఆయన మోయలేడు కదా. సో ఆయనని ఇక్కడ కొట్టినారనమాట. ఇది చరిత్ర. ఇది కాళ్ళకి మేకులు కొట్టినారు. నేను ఇంకా డిక్షనరీగా రాసినట్టు కానీ టైం చాలా తక్కువ. అయితే ఇప్పుడు ఆయనని సిలువ వేసినప్పుడు, ఆయన సిలువ వేయడం అన్నప్పుడు ఆయన రాత్రి 1 గంట నుండి ఆయన 9 గంటలకు ఆయన సిలువ వేసినారు. 9 గంటల నుండి ఆయన 3 గంటల వరకు ఆయన సిలువలో ఉంటాడు. మీరు ఆలోచించండి, ఆయనకి ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చలేదు. ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయింది. ఇప్పుడు ఆయన సిలువలో ఉన్నప్పుడు ఇక్కడ మనకి పెట్రోల్ మజిల్స్ ఉంటాయి. ఇక్కడ మన ఈ ఎముకలు ఉంటాయి కదా, అది పెండాన్ అనే ఒక తెల్లగా ఉండే కస్పూర్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇలా పెడతామనుకో, మొబైల్ని మనం కొంచెం చేపట్టుకుంటే కదా 10 నిమిషాలు 15 నిమిషాలు దాన్ని ఇక్కడ మార్చుకుంటాం. కానీ యేసుక్రీస్తు 6 గంటలు శిలువ మీద ఆయన వేలాడించినారు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే శిలువ మీద ఉన్నాడో ఆయన శరీరంలో రక్తం లేదు, ఆయన ఊపిరి ఆడలేకపోతుంది. ఈ ఊపిరి ఆడలేకపోతున్నప్పుడు ఎప్పుడైతే ఆయన ఊపిరి తీసుకోవాలంటే ఆయన మొత్తం అది పైకి అనుకొని అప్పుడు ఆయన ఊపిరి తీసుకోవాలి. మనిషి మాట్లాడాలంటే ఆయనకు ఊపిరి తీసుకునే పని పడుతుంది. ఏదైనా మాట చెప్పాలంటే మనం ఇప్పుడు మన అయితే మాట ఉందో మొదటి మాటకి అటు వస్తున్నాం మనం. యేసుక్రీస్తు ఇంత ప్రాణం పోయే సమయాన అంటే ఊపిరి తీసుకుని ప్రాణమైనంత ఆ యొక్క ప్రాణమైనంత పని అవుతుందన్నమాట. ఊపిరి తీసుకుందంటే ఆ ప్రాణం పోయే అంత పని అవుతున్నప్పటికీ ఆయన శిలువలో పలికిన మొట్టమొదటి మాట ఈ యొక్క లోకాన్ని అంతా గట్టిగా వినబడతట కేక వేసిన మాట ఏంటంటే, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఎవరిని క్షమించమంటున్నాడు అంటే కింద వాళ్ళు ఆయన వస్త్రాలు తీసుకొని చీట్లు వేస్తున్నాడు.
ఆయన ఎండలో ఆయన సిలువ వేసి ఆయన సిలువ నుంచి పలుకుతున్నాడు, వీరిని క్షమించమని. ఎవరు ఆయన వస్త్రాలని జోదమాడి ఆయన వస్త్రాలు పంచుకుంటున్నారు, వారిని క్షమించమంటున్నాడు. ఇది మొట్టమొదటి మాట. ఈ మాట మనకు అర్థం చేసుకోవాలంటే యేసు తండ్రి వీరిని క్షమించుము, వీరేం చేస్తున్నారు ఎందుకంటే యేసు క్రీస్తు ఏమంటున్నాడంటే నీవు క్షమించినాను తండ్రి, నీవు కూడా వీరు క్షమించరు, వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు. మత్తయి సువార్తలో ఇలా రాస్తున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 52వ వచనం. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకును వారందరూ కత్తి చేతని సంహరించుదురు. ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? 12 సేనా వ్యూహులు, ఒక వ్యూహం అంటే 6,000, 6 × 12 అంటే 72,000 సైనికులు అక్కడ సైట్ ఆయన ఉన్నారు. యేసుక్రీస్తే కనబడుతున్నారు. ఆ 72 సైనికులను వస్తే అక్కడ మన ఇజ్రాయిల్ జెరూసలేంలో ఒక్కరు మిగలరు. అయితే యేసు అంటున్నాడు తండ్రి వీరిని క్షమించు. ఎందుకు క్షమించమంటున్నారు? వారికి తెలియదా ఏం చేస్తున్నారు? తండ్రి వీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు కనుక క్షమించమడు. వారికి తెలియదా? వారు యేసు ప్రభు మీద ఉమ్మి వేసినప్పుడు వారికి తెలియదా? యేసు ప్రభుని కొట్టినప్పుడు వారికి తెలియదా? యేసు ప్రభు మీద కిరీటం పెట్టినప్పుడు మూల కిరీటం పెట్టినప్పుడు వారికి తెలియదా? మళ్ళీ యేసుక్రీస్తు వారిని అంటున్నాడు మీరు క్షమించము. ఆయనను కొరడాలతో కొడతప్పుడు వీరికి తెలియదా రోమిలకు వారు ఏం చేస్తున్నారని? వారికి తెలియదా వారు ఎంత హింసిస్తున్నారు యేసుక్రీస్తుని? వీరికి ఏం తెలియదంటే వారు అనుకుంటున్నారు యేసుని సిలువ వేశారని అనుకుంటున్నారు. కానీ ఈ సిలువనే యేసుక్రీస్తు సింహాసనం చేసుకొని ప్రపంచాన్ని ఏలబోతున్నాడని ఈ విషయం వారికి తెలియదు. వీరికి ఏం తెలియదంటే వీరు యెరూషలేములో లోపల ఆయన సిలువ వేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ అవమానకరంగా ఆయన సిలువ వేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ప్రపంచమంతా ఒక దినం ఆ సిలువ తట్టు చూస్తాయని వారికి తెలియదు. మీరేమనుకుంటున్నారంటే మేము ఆయన అవమానకరంగా ఆయనని సిలువ వేసినామనుకుంటున్నారు. కానీ ఆయన ప్రపంచ మానవ హృదయంలో ఆయన సింహాసనం వేసుకొని ఆయన పూజించే సమయం వస్తుందని వీరికి తెలియదు. వారు ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు మేము చంపినామనుకుంటున్నారు. వారికి తెలియదు యేసుక్రీస్తు 3వ రోజున లేచి మరణాన్ని జయించి మరణాన్ని ఎక్కిరించే రోజులు వస్తాయని ఆ రోమన్స్కి తెలియదు. యేసుక్రీస్తు యూదుల రాజా నువ్వు దేవుడు కిందికి దిగి రమ్మని వారిని ఎక్కిరిస్తున్నారు. ఆయన వెనుక యూదుల రాజు అని ఇలా వెటకారంగా ఆయన వెనుక రాసినారు. కానీ వారికి తెలియదు ఏమంటే మొత్తం ప్రపంచంలో ఆయన ఏ రాజు ఉన్నారో ఆయన యొక్క శిలువ దగ్గర మోకరిస్తారని వారికి తెలియదు. ఆయన ప్రాణం తీసినారనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ఇంత రోమన్లు తారక స్థాయి అయిన క్రూరులైనా కానీ యేసుక్రీస్తు మాట ఏమంటున్నాడంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి క్షమించని. ఎంత దుర్మార్గుడైనా కానీ, ఎంత పాపి అయినా కానీ, ఎంత వ్యభిచారి అయినా కానీ, ఎంత ఏదైతే ప్రపంచంలో ఈ మనిషి ఉండకూడదని అనుకునే వాణినైనా కానీ యేసుక్రీస్తు క్షమిస్తున్నాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నాడో వీరికి క్షమించుము. తండ్రి వీరు ఏం చేయబోతున్నారు వీరికి క్షమించుము. తండ్రి మీరు ఏం చేస్తున్నారు వీరికి క్షమించుము అనేటువంటి ఈ యొక్క క్షమాపణను మనం అందరము దాన్ని పొందుకోవాలి. ఆ యొక్క క్షమాపణ మనకు దొరికిందని మనము మన పాపాలను ఒప్పుకొని ఆయన సిలువ తట్టు వచ్చి మోకరించి మన పాపాలను ఒప్పుకొని ఆయన క్షమాపణ మనం సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించుకున్నారు.